నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్పుకుంటా లబ్ధిదారులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతున్నాయని అటు ప్రజాప్రభుత్వం చెప్తుంది. కానీ అధికారుల నిర్లక్ష్యానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నటువంటి లబ్ధిదారులకు కొంతమందికి బిల్లులు కూడా రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ఒకరి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని స్లాబ్ వరకు అయిన తర్వాత కూడా వాళ్ళకు అకౌంట్లో డబ్బులు పడకుండా వేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ కావడం జరిగిందని బాధితులు చెప్తున్నారు. అసలు ఏమైంది అనేది బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏమైంది? మీరు ఇల్లు కట్టినప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి డబ్బులు మీకు రాలేవా? ఏం జరిగింది అసలు? రాలేదు డబ్బులు. అన్న చెప్పే, ఏమైంది అసలు? నీ పేరు ఏం పేరు? అసలు ఏం జరిగింది? మంచాల యాదగిరి వెల్కటూరు గ్రామంలో గత 6 మంత్ నుండి 19 డేట్ 6 నెల 2025 విషయం ఇందిరమ్మ ఇండ్ల గురించి మంజూరు పత్రం ఎక్కడ కొండమల్లె గార్డెన్లో మంత్రి గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. 8 మంత్స్ నుంచి మాకు ఇంతవరకు ఒక బిల్లు కూడా రావడం లేదు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారు కదా, ఇది మొత్తం కట్టారు కదా, అయిపోయింది ఆల్రెడీ, అస్సలు అయిపోయింది. అవును. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే ఆల్రెడీ బేస్మెంట్ నుంచి డబ్బులు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా, మీకు బేస్మెంట్ కట్టినప్పుడు డబ్బులు వల్లే? డబ్బులు మాదంలో వాళ్ళేది పడతాయి అంటే మేము బేస్మెంట్ కట్టి రూప్ లెవెల్ దాకా తీసుకొచ్చినాం. బిల్డింగ్ అయితే కట్టుకోండి అమౌంట్ పడతాయి అంటే మేము ఇక స్టార్ట్ చేసి 5 lakhs ఇంట్రెస్ట్ తెచ్చి మేము స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే పడతాయి అంటే చూసుకోమంటే మాకు డబ్బులు ఇంతవరకు కూడా ఒక అమౌంట్ అనేది పడలేదు ఇంతవరకు. ఎందుకోసం మీ అధికారులను అడిగిరా? మరి అడిగాము, ఎందుకంటే ఒకటే ఆధార్తోని 2 అప్లికేషన్లు ఎంటర్ చేసి పెట్టారు. ఏమనంటే ప్రజాపాలనలో మిస్టేక్ జరిగిందంటే, ప్రజాపాలన మిస్టేక్ జరిగితే అప్లికేషన్ ఎవరిది వాళ్ళే ఇస్తారు కదా, ప్రజాపాలన అప్లికేషన్ అనేది ఎవరిది వాళ్ళే ఇస్తారు, ఒకరిది ఎట్లా కొడతారు? మాకు ఇంత నిర్లక్ష్యంగా ఎంత మీరు సమాధానం ఇట్లా చెప్తారు అంటే, మాకు మీరు గట్టిగా ఇట్లా అడిగితే మేమేం చెప్పాలి? మా ఆఫీసు సార్ నడకపో అంటే ఎంపీడీఓ సార్ నడకపోని ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గారు చెప్పారు. ఎంపీడీఓని అడిగితే ఏమన్నా అంటే అది స్టార్టింగ్ నుంచి మీరు చేసినప్పటి నుంచి మరి పంచాయత్ సెక్రటరీ ఫోటో ఈ అన్ని ఫోటోలు ఎవరు దించారు? ఫోటో క్యాప్చర్ పంచాయత్ సెక్రటరీ తీసుకున్నారు. ఫోటో క్యాప్చర్ అయిపోయింది, గ్రూప్ లెవెల్ దాకా అయిపోయింది. తర్వాత బిల్లు వేరే వాళ్ళ అకౌంట్ లో పడాయి. దాన్ని మీరు అడగలేరా వేరే వాళ్ళ అకౌంట్ ఎట్లా పడేయని? అడిగాము. అడిగితే ఏమనంటే దాన్ని ఆపాలే, వాళ్ళతో రిఫండ్ కట్టిపియండి, రిఫండ్ కట్టిపితే మీది క్లియర్ అవుతుంది, ఆధార్ కరెక్షన్ అయిపోతుంది, రిఫండ్ కట్టేదాకా ఆధార్ కరెక్షన్. అంటే రిఫండ్ అనేది నాకేం సంబంధం, నేను ఎందుకు కడతాను? నేను లబ్ధిదారుని, నాకు అమౌంట్ వాళ్ళే మీ దగ్గరకు వచ్చాను, నాకు రిఫండ్ కట్టేది నాకు సంబంధం లేదు, రిఫండ్ తోని నాకు అవన్నీ చెప్పొద్దు, నాకు పైసా అమౌంట్ కావాలని నేను గట్టిగా అడిగితే నాకు సంబంధం లేదని నేను రాసి పంపిన, ఎంపీడీ దగ్గర ఏఈ దగ్గర పోయి అడగానే చెప్పాడు. మరి అప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు అమౌంట్ వేరే వాళ్ళ అకౌంట్ లో పడ్డాయో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా? ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, అంటే వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసారు, ప్రొసీడింగ్ ఇంకా వాళ్ళకి ప్రొసీడింగ్ రాలేదు. ఇది ఆల్రెడీ కొట్టేశారు కదా, ఈ అమౌంట్ అందులో కొట్టేశారు కాబట్టి వాళ్ళకి ఇల్లు రాలేకపోతుంది, మాకు బిల్లు పడలేకపోతుంది. రెండు ఒకటే ఆధారు, 2 అప్లికేషన్. పంచాయత్ సెక్రటరీ నంబర్ ఉందా? నంబర్ చెప్పు. పంచాయత్ సెక్రటరీ చూస్తున్నాం కదా, అధికారుల నిర్లక్ష్యానికి అసలు వేరే వాళ్లకు ఇల్లు శాంక్షన్ కాకుండా కానీ, అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకేమో అమౌంట్ పడి, ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకు పట్టా ఉంది, ఇల్లు కట్టుకొని స్లాబ్ వరకు తీసుకొచ్చిన వాళ్ళకైతే ఇంతవరకు అమౌంట్ కూడా రాలేబట్టి, అంటే ఆధార్ ఒక రకంగా ఉంది, 2 నేమ్స్ ఒక రకంగా ఉన్నాయని సమాధానాలు చెప్తున్నారట మరి పంచాయత్ సెక్రటరీ. మరి ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఫోటోలు దించుకొని పోయే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇంత లబ్ధిదారులను ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా? మరి నంబర్ చెప్పండి, పంచాయత్ సెక్రటరీ నంబర్ చెప్పు. 9440258946. లావడతలే. ఏవో నంబర్ ఉందా? ఏవోనేనా నంబర్ చెప్పు. ఏ నంబర్ చెప్పు నంబర్ చెప్పు. 9347068687. ఏం పేరు? తెలుసా వీళ్ళకు మొత్తం?
ఫోన్ లావడతలే కదా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి హలో 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 చెప్పండి. ఎవరిది? ఏం పేరు? ఇది వెలకడూలు ఏఈ గారా మాట్లాడేది? అవునవునా, ఆమె కొంచెం లీవ్ లో ఉంది ఈరోజు. మాట్లాడేది ఎవరు మీరు? నేను వాళ్ళ బ్రదర్ని. లీవ్ లో ఉన్నదా? మాట్లాడలేరా? ఫోన్ మాట్లాడలేరా? లేదు, ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ట్యూస్డే వస్తుంది. అర్థం కాలే. ట్యూస్డే వస్తుంది, ఇంట్లో లేదు ఇప్పుడు. నేను మన కర్తే న్యూస్ ఛానల్ నుంచి చేస్తున్నా, లైవ్లు ఉన్నారు, రికార్డ్ అవుతుంది, అందుకోసమని అడుగుతున్నా. లీవ్ పెట్టి ఎన్ని రోజులు లీవ్ పెట్టి? ఈ రోజే పెట్టిళ్ళు. ఈ రోజే పెట్టిరా? ట్యూస్డే వస్తారు. పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేస్తా. కంటిన్యూ రికార్డు. ఈయనకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు దాంట్లో రికార్డ్ వేసి చూపిద్దాం. ఆయన రైట్ రాబడతలేడు. చూస్తున్నాం కదా, ఒక పంచాయతీ సెక్రటరీ నేను ఇన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లైవ్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ ఏఈ గారేమో లీవ్లు ఉన్నారట. బాధితులకేమో బాధితులు ఆ ఇల్లు లబ్ధి పొంది పట్టా సర్టిఫికేట్ ఉంది, ఇల్లు కట్టుకొని బేస్మెంట్ నుంచి స్లాబ్ దాకా తీసుకొచ్చుకున్న వరకు వాళ్ళు సొంతగా 5 లక్షలు అప్పు తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకురట. కానీ వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఆ నేము ఇంటి వాళ్ళ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ సేమ్ ఉందని చెప్పి వేరే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసిరట. అంటే ఇది అధికారుల నిర్లక్ష్యమా? మరి ఎవరి నిర్లక్ష్యం? అడిగితే ఇది మాకు సంబంధం లేదు, ప్రజాపాలన అయిందని అంటారట. మరి ఎంక్వైరీ చేసి ఫీల్డ్ మీదకి వచ్చి ఫోటోలు తీసుకొని పోయి అక్కడ ఎంపీడీ ఆఫీస్లో అప్పచెప్పేదేమో పంచాయతీ సెక్రటరీలు. మరి వీళ్ళు ఎందుకు ఇంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ప్రభుత్వం ఏమో లబ్ధిదారులందరికీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ అకౌంట్లోకి అమౌంట్ జమ చేయాలని చెప్పి అటు ప్రభుత్వం చెప్తుంది. మరి ఇట్లా ఈ అధికారులేమో ఇట్లా నిర్లక్ష్యానికి వ్యవహరిస్తున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? మొత్తం ఏదైతే లబ్ధిదారులను అయితే అధికారులు అందరు కలిసి ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది. అటు ఇల్లు రాని వాళ్ళకు అసలు అమౌంట్ ఎట్లా పడుతుంది, పేమెంట్ ఎట్లా చేస్తారు? కనీసం వాళ్ళు ఏంది భూమి పూజ అయినా ఏమైనా చేసిరా? భూమి పూజ చేసి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ వర్క్ స్టార్ట్ అయింది? వాళ్ళది ఏం రాలేదు ఇంకా, అంటే L1 లో ఉంది వాళ్ళది. L1 లో ఉన్న వాళ్ళకు ఇంకా వచ్చినాక కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడతారు వాళ్ళని కూడా. శాంక్షన్ చేసినాక చూస్తున్నాం కదా, బాధితులను ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డుల నెంబర్ అయితే చేంజ్ ఉంటుంది, సరే నేమ్స్ సేమ్ ఉండొచ్చు. కానీ ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఏఈ అయినా ఇటు పంచాయతీ సెక్రటరీ అయినా పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధ్యత వాళ్ళే వహించాలి. ఆ బాధ్యత వహించి అప్లికేషన్లు అనేవి ఫార్వర్డ్ చేయాలి. కానీ వాళ్ళు ఇష్టానుసారంగా ఫార్వర్డ్ చేసి వాళ్ళకు వేరే వాళ్ళకు వాళ్ళు ఇల్లు శాంక్షన్ అంటే కేవలం L1 వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకేమో అమౌంట్ పే చేసి ఇక్కడ ఇల్లు కంప్లీట్ అయ్యే దిశకు వచ్చిన వారికేమో అమౌంట్ పడకుండా వాళ్ళు చేస్తురట. కనీసం ఎన్నిసార్లు బాధితులు తిరిగినా కానీ ఇంతవరకు పట్టించుకుంటలేరట. అంటే వీళ్ళు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, నిమ్మకు నీరేటుగా ఎందుకు ఉంటున్నారు? ఇట్లా 100 సార్లు ఫోన్లు చేసినా కానీ రెస్పాండ్ అయితే ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా పట్టించుకుంటలేరట. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మొత్తం ఏదైతే దీనికి బాధ్యత వహించి వీళ్ళకు ఎవరైతే ఇంధనం ఇల్లు వీళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా చూసుకోవాలి. ఫోన్ కాల్కు వీళ్ళైతే అధికారులు ఎవరు రెస్పాండ్ అవుతలే. పై అధికారులు ఎవరున్నా కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.